కవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాదా సప్తసతికి ఆయువులు దిననేల గృహస్థతల తెలంగాణ కోటి లింగాల కోన జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగులో తొలి ప్రజాకవి పాల్కూరికి సోమన్న రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి కవిరాజై వెలిగే దిశల కంచెల్ల గోపన్న జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ బడుల గుడులతో పల్లెల బొడులు పులకరించాలి మెరిసే జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి తడబడకుండా జగాల తల ఎత్తుకొని బ్రతుక ఒక జాతిగా మీ సంతతి ఓయమ్మ వెలగాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావలీలు జాలువార్ గాయక వైతారిక కళల మంజీరాలి జాతిని జాగృత పరిచే గీతాల జనజాత అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సభకు నమస్కారం. దయచేసి వెనక వాళ్ళందరూ కూర్చోవాలి. ఈరోజు చాలా పండగ రోజు. పెద్దలు మనందరి ప్రియతమ నాయకుడు, మనందరికీ తరతరాలుగా ఉపయోగపడే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయల విద్యాలయాన్ని మీ అందరి కోసం శంకుస్థాపన చేయడానికి వచ్చిన మహానాయకుడు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ, పెద్దలు కలెక్టర్ గారు, సిపి గారు, సిఎండి గారు, ఇటు కొండబాల కోటేశ్వరరావు గారు, మా గురుగారులు పోట నాగేశ్వరరావు గారు, చైర్మన్ గారు, హస్తకళ చైర్మన్ గారు నాయుడు సత్యం గారు, మరో చైర్మన్ గిడ్డంగుల చైర్మన్ రాయ నాగేశ్వరరావు గారు, పెద్దలు అన్న మా ప్రియతమ ఇష్టమైన నాయకుడు మా దుర్గాప్రసాద్ అన్న గారికి, రాజన్న గారికి, నర్సిరెడ్డి గారికి, జయపాల్ గారికి, వెనక ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, పెద్దలు ఇక్కడ సబ్ స్టేషన్లు, ఐటీడీకి సంబంధించిన రోడ్డు వర్కులు, పంచాయతీరాజ్ సంబంధించిన రోడ్లు, అదేవిధంగా ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్లన్నీ కూడా పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి మన నాయకుడు భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ఇప్పుడు శంకుస్థాపన దాదాపుగా నాకు తెలిసి ఒక 300 కోట్ల రూపాయల పనులను మనం శంకుస్థాపన చేసుకుందామని మీ అందరికీ శిరసావించి తెలియజేస్తూ, పెద్దలు కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నా. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, స్థానిక వైరా నియోజకవర్గ శాసనసభ ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ గారికి, గౌరవ సిపి గారికి, సిఎండి గారికి, వేదిక మీదటువంటి పెద్దలు, ప్రముఖులు, వైరా నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి మహిళలు, ఇక్కడున్న విద్యార్థులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నేడు గౌరవ
ఉప ముఖ్యమంత్రి వారిల చేతుల మీదుగా వైరా నియోజకవర్గానికి కేటాయించబడినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి ఇక్కడ ఇదే క్యాంపస్ లో విశాలంగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనకు రాబోతా ఉంది. దీన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ధతో ప్రతి వారం రివ్యూ చేస్తూ ఇది ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించాలన్న ఉద్దేశంతో వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ తో మనం ఇవాళ స్థాపించుకుంటా ఉన్నాం. దీంతో ఒక 2500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి ఇదే క్యాంపస్ లో మనము మంచి విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. సో ఇటువంటి మంచి క్యాంపస్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నందుకు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గ ప్రజలకి, విద్యార్థులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.